హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఈ రోజు మనతో పాటు సైబర్ క్రైమ్ నిపుణులు నల్లమూత శ్రీధర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఇప్పుడు క్రైమ్ రేట్ అన్నది బాగా బీభత్సంగా పెరిగిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా లేడీస్ మీద పెరుగుతోంది. అయితే లేడీస్ మీద పెరుగుతున్నప్పుడు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడడం కానీ, అసలు లేడీస్కి ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పడం కానీ చేయలేదు. కానీ కేవలం ముగ్గురు మగవాళ్ళు, అంటే నేను ఇక్కడ తక్కువ చేసి కూడా మాట్లాడట్లేదు, వాళ్ళది కూడా బాధే. బట్ ఏంటంటే మగవాళ్ళు ముగ్గురు కూడా భార్యలు పెడుతున్న సమస్యలు తట్టుకోలేక సెల్ఫీ వీడియోస్ తీసి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే దీని మీద ఎక్కడ కూడా మగవాళ్ళకి రక్షణ లేదు. ఎప్పుడు కూడా ఆడవాళ్ళకి అన్నీ ఉన్నాయి. రిజర్వేషన్స్ దగ్గర నుంచి అండ్ అటు శిక్షల వరకు ప్రతిది కూడా ఆడవాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. జెంట్స్కి ఏం లేదు అని కూడా చెప్తూ ఉన్నారు. దీని మీద ఏమంటారు సార్? దీన్ని ఏకీభవిస్తారా మీరు? అంటే ఒకటండి, బేసికల్గా చెప్పాలంటే డైవర్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఎవరైతే కనుక ఇద్దరు కంపాటబుల్గా ఉండరో భార్యాభర్త, ఆటోమేటిక్గా నాకు నచ్చట్లేదు, లేకపోతే కనుక ఎవరి ప్రవర్తనైనా లేడీ వెళ్ళొచ్చు లేదా జెంట్ వెళ్ళొచ్చు, కోర్టుకు వెళ్ళేసి నాకు డైవర్స్ కావాలని చెప్పేసి అడగడానికి స్కోప్ అనేది ఉంది. సో వెళ్ళేసి కేసు పెట్టాలి, సో పోలీసులే దీన్ని సాల్వ్ చేయాలంటానికి అంత అవసరం లేదు. ఇక్కడ బేసికల్గా ఎవరైతే ముగ్గురు వెళ్ళారని చెప్పేసి మీరు అంటున్నారో, ఆ ముగ్గురు వాళ్ళ మెంటల్ కండిషన్ వలన ఇబ్బంది చేసి వాళ్ళు సూసైడ్ చేసుకుంటే ఉండొచ్చు. కానీ నిజంగా అంటే ఉమెన్ మీద హెరాస్మెంట్స్, మెన్ మీద హెరాస్మెంట్స్ అంటే కనుక, సో పీపుల్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే కనుక, ఒక లైఫ్ లీడ్ చేసే భార్యాభర్తలో కొన్ని సందర్భాల్లో కొంతమంది డామినెంట్ పర్సనాలిటీ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మహిళలు డామినెంట్ ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో పురుషులు ఉంటారు. ఎందుకు పురుషులు ఉంటారంటే కనుక, ఫస్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. రెండోది జెనెటికల్గా ఎన్నో తరాల తరబడేసి వీళ్ళు మగవాడు చాలా గొప్పవాడు అని చెప్పేసిన టెండెన్సీ నరాన డిఎన్ఏ సీక్వెన్సింగ్లో ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆల్మోస్ట్ ఏమీ చేతగానంటే వర్క్ చేయకుండా ప్రొడక్టివ్గా లేకుండా ఉండే వ్యక్తి అయినా కూడా మగవాడైతే కనుక నేను పెత్తనం చెలాయిస్తాను అని చెప్పేసి అని ఎరుటి వ్యక్తి మీద శాడిస్టిక్గా బిహేవ్ చేయడానికి కూడా సిద్ధపడే టైప్ ఆఫ్ టెండెన్సీ ఎక్కువ మగాళ్ళలో ఉంటుంది. అది మనం సొసైటీలో చూస్తుంటాం. అందుకనే ఉమెన్ ఎక్కువగా విక్టిమ్ అవుతారు. అయితే కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే, ఇప్పుడు కొంతమంది ఉమెన్ ఉంటారు. సో వాళ్ళు లైఫ్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేసి ఆల్మోస్ట్ కరుడు కట్టిపోయేసి వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ అమ్మాయిను అలాగా పెంచేటప్పుడు నువ్వు ఎట్లానే ఉండాలి, నువ్వు చెలాయించుకోవాలని చెప్పేసి అన్నట్లుగా సంథింగ్ పెంచుతారు. సో ఇలాంటి వాళ్ళు ఎవరన్నా పెళ్లి చేసుకున్నప్పుడు వచ్చేటప్పటికి ఈ డామినెంట్ పర్సనాలిటీ ఇప్పుడు ఉమెన్ అయింది కాబట్టి, ఎరుటి వ్యక్తి వచ్చేటప్పటికే కొద్దిగా వీక్గా ఉంటే కనుక మానసికంగా, ఆటోమేటిక్గా వాళ్ళ మీద డామినెన్స్ అనేది చెలాయించే స్కోప్ అనేది ఉంటుంది. సో అవి రేర్ కేసెస్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఎక్కువ డామినెన్స్ వచ్చేటప్పటికే ఉమెన్కే ఉంటుంది, ఏది మెన్కే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే పురుషులు అన్యాయం అయ్యారని చెప్పేసి అని, లేదా చట్టాలు సరిగా లేవని చెప్పేసి అంటూ ఉన్నారో, చట్టం అనేది ఉమెన్ ప్రొటెక్షన్ కోసం ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఉమెన్ ప్రొటెక్షన్ కోసం ఎక్కువ చట్టాలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? ఆన్లైన్ హెరాస్మెంట్స్ కావచ్చు, బయట రేప్స్ కావచ్చు, ఇంకా రకరకాల సందర్భాల్లో వచ్చేటప్పుడు కాలేజీకి వెళ్ళే అమ్మాయిలకు సంబంధించి, చిన్నపిల్లలకు సంబంధించి దిశ, ఇలాంటివి ఎన్నో చట్టాలు ఉన్నాయి. జరుగుతున్న సంఘటనలను బేస్ చేసుకొని చట్టాలు వచ్చినాయి తప్పించి, ఇప్పుడు దిశ చట్టమే తీసుకోండి, హైదరాబాద్లో జరిగిన సంఘటనను తీసుకొని, లేకపోతే ఈ సంఘటనలు తీసుకొని మనకు వచ్చినాయి తప్పించి వాటికి సంఘటనలు జరగకుండా వచ్చినాయి కాదు. సో నిజంగానే వీళ్ళు అన్నట్లుగా మెన్ మీద ఏదైనా సంథింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటే కనుక, నెంబర్ ఆఫ్ కేసెస్ ఫైల్ అవుతూ ఉండే కొద్దీ ప్రొటెక్షన్ యాక్ట్స్ వచ్చే స్కోప్ అనేది ఉంటుంది. సో చట్టాలు ఎలా నిర్మిస్తారంటే కనుక, చట్టాలు ఎలా తీసుకొస్తారంటే కనుక, పూర్తిగా సమాజంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని, సో ఖచ్చితంగా ఇక్కడ మనకి ఈ చట్టం రావాలి అని చెప్పేసి అని దానికి సంబంధించి రూపకల్పన జరుగుతుంది. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తులను శాంపిల్గా తీసుకొని మెన్ అన్యాయమైపోతున్నారని చెప్పేసి అనేది మాత్రం అర్ధరహితం, పూర్తిగా అర్థం. అంటే బయటకు వచ్చింది ముగ్గురే కదా సార్, రాని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో అని కూడా ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఆడవాళ్ళలాగా మగవాళ్ళు కూడా అంతమంది బయటకు వస్తే అప్పుడు మాకు తగిన చర్యలు తీసుకుంటారా, అప్పటి వరకు మాకు తీసుకోరా అని అంటూ ఉంటారు. మరి బయటకు రావట్లేదు అని చెప్పేసి అంటే కనుక, బేసికల్గా నిందాక అన్నాను, డైవోర్స్ అని చెప్పేసి అనేది ఒకటి ఉంది. నిజం చెప్పాలంటే అసలు బయటకు రావట్లేదు అన్న దానికి అర్థమే లేదు. ఎందుకు అంటే నేను చెప్పిన డామినెంట్ మెంటాలిటీ. సో ముఖ్యంగా పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కువగా విక్టిమ్ అయ్యే స్కోప్ ఎవరికి ఉంటుందంటే ఉమెన్కి. ఎందుకు? వేరే ఇంటి నుంచి ఈ ఇంటికి వస్తుంది. సో ఇతనికి బలం ఉంది. ఏది? వీళ్ళ అమ్మ నాన్న కావచ్చు, లేకపోతే కనుక వీళ్ళ సిస్టర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా అమ్మాయి మీద దాష్టికం చెలాయించడానికి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. రెండోది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి వచ్చేటప్పటికి ఇప్పుడు జనరేషన్లో ఇద్దరు సంపాదిస్తున్నారు, కానీ అంతకుముందు వచ్చేటప్పటికి సో మెన్నే ఉండేవాడు. సో 10 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా కానీ మెన్ మీదే డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉండేది. సో మరి పవర్ ఎవరికి ఉంటుంది అంటే కనుక మగాడికి ఉంటుంది.
సో ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు సంపాదించుకుంటున్నారు కాబట్టి ఎకనామిక్ ఫ్రీడమ్ వచ్చింది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి సో మహిళ మగవాడి మీద దాష్టికం చెలాయిస్తుంది అనుకున్నా కూడా నీకు నచ్చకపోతే విడాకులు తీసుకోవచ్చు. సో విడాకులకి వీటికి ఏవైతే బేసిక్ చట్టాలు ఉన్నాయో అవి సరిపోతాయి నిజంగా అన్యాయం జరుగుతుందంటే కనుక. సో వాళ్ళు ఏదైనా సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యి కావచ్చు, రకరకాల కారణాలతో జరిగిన కేసెస్ కన్నా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇందులోని శేఖర్ భాష మీకు ఐడియా ఉండే ఉంటారు. అయితే ఆయన కూడా ఒకసారి ఇట్లాంటిదే ప్రస్తావించారనమాట. ఇప్పుడు లేడీ లావణ్య అతని మీద దాడి చేసేటప్పుడు నేను పోలీసులకి ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు అసలు నా ఫిర్యాదును కూడా తీసుకోలేదు, నేను మాట్లాడినా కూడా వినలేదు. అదే లేడీ వెళ్ళగానే వెంటనే రెస్పాండ్ అవుతారు. మరి దీన్ని ఏం చేయాలి, ఎలా చూడాలి, మరి మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి అన్న ఆందోళన అనమాట. నిన్న జరిగిన ఇదే టాపిక్లో కూడా ఏంటంటే ఆయన ఇదే వ్యక్తం చేశారు. మేము వెళ్ళినా సరే నవ్వుతారు, అరే ఏందిరా ఆడదాని చేతిలో దెబ్బలు తిన్నావా, ఆడదాని చేతిలో ఇట్లా ఆట బొమ్మలాగా అయిపోయావా అని చెప్పి తిరిగి నవ్వుతారు తప్ప ఎవరు కూడా సీరియస్గా తీసుకోరు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. మరి దీన్ని ఏమంటారు? సొసైటీలో అయితే ఆ డిస్క్రిమినేషన్ ఉందండి. సొసైటీలో వచ్చేటప్పుడు ఖచ్చితంగా డిస్క్రిమినేషన్ ఉండటం అనేది ఉంది. ఎక్కడ ఉంటుందంటే కనుక కుటుంబాల ఇద్దరికి మధ్య వచ్చేటప్పటికి ఉండదు. కానీ ఎందుకంటే వాళ్ళ ఇద్దరికి ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ మెరిట్స్ ఉంటాయి, నచ్చకపోతే విడాకులు తీసుకోవడం. కానీ సొసైటీలో వచ్చేటప్పటికి ఒక మహిళకి ఇవ్వబడే ఇంపార్టెన్స్ వచ్చేటప్పటికి నిజం చెప్పాలంటే టాలెంట్ లేకపోయినా కూడా, జస్ట్ ఏమి తెలియకపోయినా కూడా, ఒక ఓనమాలు తెలియకపోయినా కూడా ఆటోమేటిక్గా ఒక డొమైన్లో ఒక ఫీల్డ్లో అనుకున్నాం, ఐటీ ఇండస్ట్రీ ఇంకో ఇండస్ట్రీ అనుకున్నాం. సో ఒక మహిళకే చాలా లోయెస్ట్ నాలెడ్జ్ ఉండి ఒక మగవాడికి ఒక 100 రెట్లు ఎక్కువ నాలెడ్జ్ ఉన్నా కూడా మహిళకి ఇవ్వబడే రెస్పెక్ట్ కానీ, గౌరవం కానీ, ఇంపార్టెన్స్ కానీ మగవాడికి దొరకదు. సో ఖచ్చితంగా మనుషులు చూసే విధానంలో వచ్చేటప్పటికి చాలా డిఫరెన్స్ ఉందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఆ డిస్క్రిమినేషన్ అయితే బ్యాలెన్స్ కావాలి. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకొని ఇంకో రకంగా చెప్పాలంటే దాన్ని బేస్ చేసుకొని కొన్ని సందర్భాల్లో ఉమెన్కి ఎక్కడ అడ్వాంటేజ్ అయితే అవుతుందో, ఇంపార్టెన్స్ ఇవ్వబడుతుందో ఆ ఇంపార్టెన్స్ కొంతకాలానికి అదే క్రైమ్గా కూడా మారుతుంది. సో ఒక మహిళకి ఇంపార్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సొసైటీలో ఇస్తున్నారు అనుకోండి. సో ఒక 10 మంది దగ్గరికి వెళ్తే కనుక ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనుకోండి. ఆ 10 మందిలో ఒకళ్ళు ఆ మహిళ మీద సంథింగ్ అఘాయిత్యం చేయడం కోసం, లేకపోతే కనుక అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం ట్రై చేసే వాళ్ళు ఉంటారు. అంటే సొసైటీ ఇస్తున్న ఇంపార్టెన్స్ వాళ్ళ టాలెంట్కో దేనికో కాదు, వాళ్ళ రూపానికి, వాళ్ళ అందానికి, దీనికి సంబంధించి డెఫినెట్గా ఇక్కడ కూడా మహిళ విక్టిమ్ అవుతుంది. వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, డిస్క్రిమినేషన్ ఇస్తున్నారు అనుకుంటున్నారు. కానీ నిజం చెప్పాలంటే మగవాడు తక్కువగా చూడబడుతున్నప్పటికీ కూడా వాస్తవంగా మగవాడికి ఎలాంటి రిస్క్ లేదు, మహిళకి ఎక్కువ రిస్క్ అనేది ఉంటుంది. అదే. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్, ఇలా అనుకొని బయటకు వచ్చే వాళ్ళు, ఇలాగ మగవాళ్ళందరూ కూడా ఇట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఒకటండి, బేసికల్గా ఇది కొత్తగా వచ్చింది కాదు. ఆల్మోస్ట్ ఏంటంటే దాదాపు 50, 60, 70 ఇయర్స్ దగ్గర నుంచి కూడా ఇదే టైప్ ఆఫ్ టెండెన్సీ కొనసాగుతూ ఉంది. సరే, అంతకు ముందు వచ్చేటప్పటికే చాలామంది మహిళలు ఇంటికే పరిమితం అవుతూ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఎప్పుడైతే కనుక ఇది బయట సొసైటీలో కనపడుతుందో దీన్ని ఈక్వలైజ్ చేయడానికి సాధ్యపడదు. ఇది బై డిఫాల్ట్ ఒక మనిషి మైండ్ సెట్లో, డిఎన్ఏలో కూడా భాగమైపోయింది. ఎందుకంటే ఒక మహిళ ఉంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మంది ఉన్నారనుకోండి, 2-3 మహిళలు ఉంటే వాళ్ళకే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వమంటారు. ఎందుకు ఇవ్వమంటారంటే కనుక సరే వాళ్ళు సపరేట్గా ఉన్నారు, మైనారిటీ అని చెప్పేసి కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇద్దామని. కానీ ఇదంతా కూడా తెలియకుండానే మన సైకిలో, అంటే మన మైండ్ సెట్లో అనేది ఒక భాగం అయిపోయింది. కాబట్టి దీని గురించి ఎప్పటికిప్పుడు ఉద్యమాలు చేసినా కూడా బ్యాలెన్స్ అయితే కాదు, ఖచ్చితంగా ఎట్టి బస్సులు బ్యాలెన్స్ కాదు. ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఈ ఈక్వాలిటీ అనేది ఏదైతే ఉంటుందో, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంపాదించుకోవడం ఇదంతా కూడా, ఈక్వాలిటీ అనేది ఒక స్టేజ్కి బ్యాలెన్సింగ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మగవాళ్ళు తెలియకుండానే వాళ్ళ ఇంపార్టెన్స్ వాళ్ళు తీసుకుంటారు, మహిళలు వాళ్ళ ఇంపార్టెన్స్ని వాళ్ళు కోల్పోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు చాలామంది మహిళలను చూడండి, ఎవరన్నా పరిచయంగా చూస్తా ఇంపార్టెన్స్ ఇస్తుంటే కనుక వాళ్ళని పురుగును చూసినట్లు చూస్తారు. ఎందుకు వీళ్ళు నన్ను స్పెసిఫిక్గా చూస్తున్నారు, నేను మోహన్లే కదా అంటే వాళ్ళు ఒక నామాలు కొంటా ట్రై చేస్తుంటే వీళ్ళు ఏంటంటే ఒక ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు. సో ఆటోమేటిక్గా వీళ్ళకి చిరాకు వచ్చేసేస్తూ ఉంటుంది. సో ఇదంతా బ్యాలెన్స్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. For more videos like this, subscribe Big TV channel.